అరే ఇంకో 2 షిల్డ్ బీర్లు తెచ్చిపెట్టు నా కోసం. ఏంది మందు ముందర పెట్టుకుని మెడిటేషన్ చేస్తాడా బ్రో? అయ్యా మహేష్ ఇట్టా ఫ్రమ్ బిట్రగుంట. ఏంది బీరు ముందర పెట్టుకుని ఓ ఆలోచించండవా? మందుకు ఒక వాల్యూ ఇవ్వాలి బ్రో. తాగు కమాన్ సీర్స్. ఏం బ్రో ఏమైంది? నాకు ప్రాబ్లం ఉంది బ్రో. జస్ట్ నన్ను వదిలే. ఎవరికి లేవయ్యా ప్రాబ్లమ్స్? నాకు లేవా? పొద్దున్నే లేటుకు లేచా అని చెప్పి మా నాయన కొడతాడు. స్నానం చేయకుండా ఆఫీసుకు పోతా అని చెప్పి మా కొలీగ్స్ తిడతారు. నేనెంత పని చేసినా పని చేయట్లేదని చెప్పి మా ప్రాజెక్ట్ మేనేజర్ తిడతాడు. తాగయా స్వామి తాగు. అర్థం చేసుకోండి బ్రదర్. మళ్ళా ఏమైంది? నాకు నాలో ఇంకొకడు ఉన్నారు బ్రదర్. ఇప్పుడు కూడా నేను మీతో మాడుతున్నానా లేదా వాడు మీతో మాడుతున్నాడా అని అర్థం కాకుండా బుర్ర పేలిపోతుంది. ఈ టైంలో ఆల్కహాల్ రిస్క్ బ్రో. నీలో ఒకడే ఉన్నాడు. నాలో ఎంతమంది ఉన్నారు తెలుసా? 3వ పెగ్గుకి సోటాబీం బయటకు వచ్చాడు. 6వ పెగ్గుకి ఐరన్ మ్యాన్ బయటకు వచ్చాడు. 10వ పెగ్ వేసాడు అనుకో హల్క్ బయటకు వచ్చాడు. టోటల్ అవెంజర్స్ ఫ్యామిలీనే నా బాడీలో ఉంచుకున్నా. నాతో పోల్చుకుంటే నీదేముంది బ్రో? తాగు చెప్తా. ఇప్పుడు నేను తాగాను అనుకో నాకెక్కుద్దా లేదా నాలో ఉన్నవాడికి ఎక్కుద్దా అని కూడా అర్థం కాకుండా ఉన్నాను. నువ్వు పోయి ఎంజాయ్ చేయి. ఇదంతా ఎందుకులే గాని స్వామి, ఒక ఫోటో తీసుకుంటా. బ్రో ఫోటోలే వద్దు బ్రో. యో స్వామి, ఈసారి నువ్వు ఏడన్నా కనపడినావనుకో నీ కనపడకుండా తిరుగుదామని గుర్తుకు తీసుకుంటాండా. దా ఎర్రాడు ఏమెతుకుతున్నావు? ఇందాక నీతో ఫోటో తీసుకుంటా అంటే ఎవడో నక్కమొక్కమోడు మధ్యలో తలకాయ దురిశాడు. నా కొండగాడు ఏడున్నాడు. ఆ నక్కమోడు ఇంకెవడో కాదు, ఇందాక నాలో ఇంకొకడు ఉన్నాడని చెప్పాను. ఆడే ఇప్పుడే మా డాక్టర్ని కలిసి వస్తున్నా. నాలో ఉన్నాడే ఆడి దెయ్యం అంట. దెయ్యాలతో నీకే ఇబ్బంది లేదంటే లెట్స్ బి ఫ్రెండ్స్ బ్రో. బై ఎందుకు ఏడుస్తున్నావు? 3000 పెట్టి 7 పీర్లు తాగినా ప్లస్ GST తాగింది మొత్తం దిగిపోయిందిరా అయ్యా. ఇప్పుడు సీపులు ఎక్కడ తాగుతా గానీ మళ్ళా ఎక్కి సావదు. హలో షటర్ ముయ్యాకరే నేను వస్తాడా? బిల్ ప్లీజ్. ఎక్కడికి వెళ్తున్నావు? అంతంలో ఉన్నది ఎవరని ఏసీపీ గారు కనిపెట్టారంట. డాక్టర్ రమ్మన్నారు. చూశారా విభూది బొట్టు అంటే ఇప్పుడు మీకు దెయ్యం అంటే భయం లేదంటారు? అస్సలు లేదు. వెరీ గుడ్ ఎస్పీ గారు. కానీ మీకు తెలియదేమో దెయ్యాలకి విభూతి బొట్లు గుళ్ళు తాయత్లు ఇవన్నీ నచ్చవు. అమ్మా అవును, ఇదంటే వాటికి ఇష్టం లేదు. ఇష్టం లేదు. అయ్యో అమ్మా. హలో డాక్టర్. ఏ రిషి కమ్ ఆన్ ఇన్. హావ్ ఎ సీట్. హలో రిషి. హాయ్ సార్. హలో సార్. కమ్ సిట్. కూర్చో. సార్ ఎవరు సార్ అతను? ఎలా కనిపెట్టారు సార్? తమ్ముడు, ఇది 4 రోజుల ముందు జరిగిన యాక్సిడెంట్. హైదరాబాద్ నగర శివారుల్లో జరిగింది కాబట్టి వెంటనే మనం ట్రేస్ చేయగలిగాం. తమ్ముడు, నువ్వు ఎప్పుడైనా చేవెళ్ళ హై మీద వెళ్ళావా కారులో ఈ మధ్య? సార్ అవును సార్, రీసెంట్ గానే వికారాబాద్ నుంచి రిటర్న్ వస్తూ అటే వెళ్ళాం సార్. ఇన్ఫాక్ట్ ఆ చుట్టుపక్కల ఉన్న ఒక శ్మశానంలో కూడా వెళ్ళాం. అక్కడ ఒక డెడ్ బాడీ కాలుతుంటే కూడా చూసాం సార్. సేమ్ స్పాట్. ఇప్పుడు మనకు శ్మశానం, మంటలు, శవం మన కేసుకి ఎలాంటి సంబంధం లేదు. అది డెత్ స్పాట్. అర్జున్ మాధవి అనే కపుల్ ఆ ఏరియాకి వచ్చారు. స్పాట్ లో 2 చచ్చిపోయారు. ఎవరైతే స్పాట్ లో చచ్చిపోయారో అర్జున్ మాధవి వాళ్ళనే మీరు మిర్రర్ లో చూస్తున్నారు. సుబ్బారెడ్డి చూడండి.
క్రితం మేమే యాక్సిడెంట్లో చనిపోయావా? ఇతని బాడీలోంచే ప్రపంచాన్ని చూస్తున్నానా? అంటే నేనే దెయ్యాన్నా? డాక్టర్, మీరు ఇంతసేపు చనిపోయిన అర్జున్ కథ చెప్పారా? అదేనమ్మా ఈ కేస్ స్పెషాలిటీ. అర్జున్ చనిపోయి రిషి బాడీలోకి వచ్చి తన బాడీలోకి రిషి వచ్చాడనుకుని భయపడేవాడు. సారీ సార్, ఒక్క నిమిషం. మరి అద్దంలో అర్జున్ రిషిని చూసినానని చెప్పారు. యాక్చువల్లీ రిషికి అద్దంలో చనిపోయిన అర్జున్ కనిపించేవాడు. మేమందరం కూడా అర్జున్ని అద్దంలోనే చూసాం. అర్జున్కి నిజం ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి. నా పేరు అర్జున్ అంట, నీ పేరు మాధవి అంటున్నారు. మన పేర్లు కూడా మనకెందుకు గుర్తులేవు? అసలు ఈ దియా రిషి ఎవరు? వాళ్ళ బాడీలోకి మనం ఎలా వచ్చాం? అంటే మనం అందరినీ రిషి దియాల బాడీలోంచి చూస్తున్నామా? అంటే అందరూ మనల్ని అద్దంలోనే చూసుంటారు కదా. అద్దంలో సెల్ఫీ వీడియోలో వాళ్ళకి మనం కనిపిస్తున్నాం. వాళ్ళ వాట్సాప్ డీపీలో ఫేస్బుక్ ప్రొఫైల్లో మనం ఎక్కడ కనిపిస్తామో అని వాళ్ళు చెక్ చేస్తుంటే అది చూసి మనం భయపడ్డాం. ఇది మన ఇల్లు కాదు మాధవి, మనం కలిసింది రిషి వాళ్ళ మదర్ని. ఈ లైఫ్ మంది కాదు, మన ఇల్లు ఎక్కడ? అసలు మన పేరెంట్స్ ఎవరు? మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? డాక్టర్ వన్ సెకండ్, సారీ. మీరు చెప్తున్న కథని మేము విజువల్గా ఇమాజిన్ చేసుకొని చూస్తున్నాము, కానీ నాకు అర్జున్ ఎందుకు బయట కనిపిస్తున్నాడు? లాజిక్ ప్రకారం చూస్తే అర్జున్ అద్దంలో ఉండి రిషి కదా బయట కనిపించాలి. నేను అర్జున్ కథని అర్జున్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నాను, అందుకే ఇట్స్ బట్ ఆబ్వియస్ నీకు అర్జున్ బయటనే కనిపిస్తాడు. ఓ, అందులో తప్పే ఉందాం. అలాగే విజువలైజ్ చేసుకో, నీకే ఈజీగా అర్థమవుతుంది. అర్జున్, మనం ఇంకా వీళ్ళ బాడీ నుండి ఎందుకు బయటకు వెళ్ళలేదు? అవును కదా, నేను రోజుకో బాడీలోకి ఎంట్రీ ఇచ్చి ఎగ్జిట్ ఇస్తున్నా కదా. నన్ను అడుగు, సూపర్ ఎక్స్పర్ట్ అసలు. నాకేం చేయాలి అర్థం కాక బ్రెయిన్ దుబ్బేస్తుంటే నువ్వు నన్ను అడుగుతున్నావు. మాధవి, ఇప్పుడు దాకా మనం అద్దంలో చూసిన ప్రతిసారి భయపడి పారిపోయాం కదా. అవును. ఒకసారి అద్దంలో మాట్లాడి చూస్తే. నేను బాత్రూంలో ఒకసారి మాట్లాడి చూస్తా, నువ్వు బెడ్రూమ్ మిర్రర్లో ఒకసారి ట్రై చేయి, ఓకేనా? హాయ్ రిషి. హాయ్. అమ్మా, ఇలా పడ్డాడేంటి? బాసు, ఎందుకు బాసు ఇలా భయపడుతున్నారు? బుద్ధిందా నీకు? నేను దెయ్యాన్ని. సినిమా చూడవా నువ్వు? నిన్ను మించి నీ బాడీ మీద కంట్రోల్ దెయ్యాలకే ఎక్కువ ఉంటాయి. కంట్రోల్? భయపడకు, నేను మాట్లాడేది వినిపిస్తుందా? ఉట్టుకలా భయపడే భయ్యా, వినిపిస్తుందా? వినపట్టమేంటి బ్రో, బాడీ మొత్తం వైబ్రేట్ అవుతుంది తెలుసా. నాకు బాత్రూమ్ రాకుండానే బాత్రూమ్కి వస్తున్నా, ఈ అద్దం ముందు నిలబడుతున్నా. ఇదంతా మీరే చేస్తున్నారని అర్థమవుతుంది బ్రో. మమ్మల్ని వదిలేండి బ్రో ప్లీజ్. బ్రదర్, ఉట్టుకలా భయపడదు బ్రదర్. నేను సినిమాలో చూపించినట్టు వైలెన్ దియాన్నేం కాదు. నేను మీలాగ ఒక మామూలు అబ్బాయినే బ్రదర్. అసలు నాకు మీ బాడీలోకి ఎలా వచ్చాననే విషయం కూడా గుర్తులేదు బాస్. అట్లీస్ట్ అది తెలిసినా బయటికి ఎలా రావాలని ఐడియానా వస్తుంది. ఇప్పుడు ఎలాగో మనం మాట్లాడుకోవడం మొదలుపెట్టాం కదా, నాకు చాలా రిలీఫ్గా ఉంది. మన ఇద్దరం డిస్కస్ చేసుకుని దీనికి సొల్యూషన్ కనబడదాం. ఒక 4 days క్రితం చేవెళ్ళ రోడ్లో మీరు ఏమైనా కార్లో వచ్చారా? అవును బ్రో, ఆ విలేజ్లో ఒక రిసార్ట్కి నేను నా వైఫ్ వెళ్ళాం. అక్కడ చికెన్ 65, మటన్ చాప్స్, ఓ గ్లాస్ లస్సీ తాగి అలా వచ్చాం. వచ్చే దారిలో ఓ కార్ యాక్సిడెంట్ అయి ఉంది. ఎవరైనా ఉన్నారేమో అని హెల్ప్ చేద్దామని కార్ దగ్గరికి వెళ్ళాను. కార్లో చూస్తే ఎవరూ లేరు. సరే పక్కన పోలీస్ స్టేషన్కి ఫోన్ చేద్దామని చెప్పి ఫోన్ తీసుకొని చెవి దగ్గర పెట్టుకున్నాను. షాక్ కొట్టింది. హలో హలో
నా వైఫ్కి దయ్యాల సినిమాలు చాలా ఇష్టం అండి. సరే ఓసారి దీన్ని శ్మశానం తీసుకెళ్ళి భయపడదామని బాగా ప్లాన్ చేశానండి. అక్కడి నుంచి ఇంటికి వచ్చాక అద్దంలో మీరు కనిపించారండి. సపోజ్ శ్మశానంలో తప్పిపోయి మీకు తెలియకుండా మా లోపలికి వచ్చారేమోనని శ్మశానంకి వెళ్ళి చెక్ చేసామండి. నిన్ను వచ్చిందే 2 శవాలు, అవి ముసలాలు. కాటి కాపర్నేమో పోలీసులు తీసుకెళ్లారు. అది నీ డెత్ గురించి ఎంక్వైరీ కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నాకు అక్కడ యాక్సిడెంట్ అయింది. శ్మశానంలో నా గర్ల్ ఫ్రెండ్ భయపెట్టాను. తిరిగి ఇంటికి వచ్చేసరికి అద్దంలో మీరు కనిపిస్తున్నారు. నాకు అంతే బెదురుగుతుంది. ఓపెన్ చేద్దాం బ్రదర్. ఆ డాక్టర్ ఉన్నారు కదా, ఆయన దగ్గరికి మనం వెళ్దాం. నేను మీ ద్వారా నాకున్న డౌట్లు కూడా అడిగి చూస్తా. దీనికి ఏదైనా సొల్యూషన్ కనుక్కుంటారేమో. ఏంటి వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి కొత్త కొత్తగా చెప్తున్నావు నువ్వు. అంటే ఏదో తెలియకుండా ట్రై చేసింది సార్. ఫ్లోలో వర్కౌట్ అయిపోయింది. ఫ్లోలో? అవును సార్. గుడ్. ఇప్పుడు నాతో మాట్లాడేది ఎవరంట? సార్ సార్ అర్జున్ సార్. పక్కన కాన్ఫిడెన్స్ సార్. అర్జున్, నువ్వు నాతో మాట్లాడడం యాక్చువల్లీ నాకు ప్లస్సే. టెల్ మీ సంథింగ్. రిషి బాడీలోకి వెళ్ళి ఎంటర్ అయ్యా? సార్ సార్ ఎగ్జాక్ట్లీ ఈ విషయం మిమ్మల్ని అడుగునే వచ్చాను సార్. నాకు ఏ విషయం అసలు గుర్తులేదు సార్. అంటే నేనెవరిని, నా పేరెంట్స్ ఎవరు, నా ఫ్రెండ్స్ ఎవరు, నేనెందుకు రిషి మదర్ నా మదర్ అనుకుని తన లైఫ్ బతికేస్తున్నాను అసలు ఏమీ అర్థం కావట్లేదు సార్. యాక్చువల్లీ నీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు చనిపోయావా అని అనుకోవట్లేదు నువ్వు, కానీ రియాలిటీలో నువ్వు చనిపోయి వాడొంట్లో ఉంటున్నావు. నీ మెమరీ యాక్టివ్గా లేదు, రిషి మెమరీ యాక్టివ్గా ఉంది. కాబట్టి రిషి చేసేవాడిని నువ్వు చేస్తున్నట్టు అనుకుంటున్నావు, అంతే కదా? సో లెట్స్ డూ వన్ థింగ్. నీ మెమరీని రివైవ్ చేయడానికి ట్రై చేద్దాం. అర్జున్, నువ్వు మీ ఇంటికి వెళ్ళు, నీ పేరెంట్స్ని కలు. ఒకవేళ నువ్వు వాళ్ళని గుర్తుపడితే ఆ రిజల్ట్ని బట్టి కేసుని ఎలా సార్ట్అవుట్ చేయాలో ఐ విల్ సీ టు ఇట్. ఏంటి సార్ టెన్షన్గా ఉన్నారు? ఆ అర్జున్ కేసు కమిషనర్ గారు నాకు అంటగట్టారయ్యా. అది తెలిసి సుబ్బారెడ్డి గారు పారిపోయాడు. ఆ అర్జున్తో అద్దంలో నువ్వే కలిసి మాట్లాడావు కాబట్టి కేసు పూర్తిగా ఎంక్వైరీ చేసి నన్ను క్లోజ్ చేయమంటున్నాడయ్యా. హలో, ఎవడో? అయ్యా రిషి సార్, నమస్కారం. పొలం తిరుగు, చెవులు పూసుకో. సార్, నాకు అర్జున్ అడ్రస్ దొరుకుతుందా? అయ్యా దొరుకుతుంది. నేను మీకు వాట్సాప్ లో పంపిస్తాను. కానీ చిన్న రిక్వెస్ట్ అండి, నా నెంబర్ తమరికి ఎవరు ఇచ్చారు సార్? సార్ మీ నెంబర్ డాక్టర్ గారు ఇచ్చారు సార్. అమ్మా, ఒక్కడివే వెళ్ళకు. ఆ సైకిల్ దించలేవురా? నేను దించుతాను, ఏం కాదులే. వస్తున్నా, ఆగు. బాయ్ అమ్మా. అర్జున్ ఆగురా. ఏంటమ్మా? వ్యాన్ దాకా వచ్చి డ్రాప్ చేస్తాను. వద్దమ్మా, ఫ్రెండ్స్ అందరూ నన్ను ఏడిపిస్తారు. ఆగురా. బాయ్ అమ్మా. రే అర్జున్, కూర్చుని వేసుకోరా. రే లంచ్ బాక్స్ పెట్టిస్తాను. లంచ్ బాక్స్ ఏం వద్దమ్మా, నేను స్కూల్కి వెళ్తున్నాను. నేను క్యాంటీన్లోనే తినేస్తాలే. అర్జున్, అదే మా ఇల్లు బ్రదర్. ఇక్కడే చిన్నప్పుడు ఆడుకునేవాడిని. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళాలంటే చాలా నర్వస్గా ఉంది బ్రదర్.
ఏడుస్తూ చూసింది లేదు. మా నాన్న నా బెస్ట్ ఫ్రెండ్ బ్రదర్. ఆయన కళ్ళు ఎదురుకుండా ఏడుస్తుంటే పట్టుకుని ఏడుద్దు నాన్న కూడా చెప్పలేకపోయాను. సారీ బ్రదర్, ఏడుపు కంట్రోల్ అవ్వట్లేదు. మిమ్మల్ని ఎలా ఓదార్చాలో తెలియట్లేదు బ్రో.